నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీనివాసుడి సత్కృప అనంతమైన నిధి. ఆ దివ్య జలనిధిలో భక్తులందరూ తనివి తీరా ఓలలాడవచ్చు. సర్వవ్యాపకుడైన పరమాత్మ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా సాకారమయ్యాడు. ఆనంద నిలయేశ్వరుడిగా తిరుమలపై వేంచేసిన స్వామి తన వ్యాపకత్వాన్ని సర్వే సర్వత్రా చాటుకుంటున్నాడు. ఎంత మాత్రమున ఎవ్వరు తలిచిన అంత మాత్రమే నీవు అని అన్నమాచార్యుడు కీర్తించినట్లుగా భక్తుల భావాలలో, హృదయ సంవేదనలలో స్వామి మూర్తిమత్వం ఒదిగి ఉంటుంది. ఆ పరంపరలో ఎన్నో శ్రీనివాస దివ్యధామాలు వెల్లివిరుస్తున్నాయి. ఆ నేపథ్యంలోనిదే మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణం ధానేశ్వర్ నగర్లో నెలకొన్న శ్రీ చిన్మయ వెంకటేశ్వర మందిరం. ఈ మందిర విశేషాంశాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాస మహాప్రభువు సమస్త చరాచర జగత్తుకి ప్రభువు, సర్వాధారుడు, సనాతనుడు, ఆశ్రిత భక్తజన వత్సలుడు, లక్ష్మీదేవిని తన హృదయ స్థానంలో నిలుపుకున్న లక్ష్మీ మనోహరుడు. పాపపంకిలమైన ఈ కలియుగాన భక్తజనులనుద్ధరించడానికి, వారికి మార్గనిర్దేశనం చెయ్యడానికి దివి నుంచి భువికి దిగి వచ్చిన భక్తజన పక్షపాతి. అలాంటి శ్రీవేంకటేశ్వరుడు తిరుమలపై యుగయుగాలుగా వర్ధిల్లుతూ భక్తుల సకల మనోభీష్టాల్ని సాకారం చేస్తున్నాడు. ఆ పరంపరలో శ్రీనివాసుడి దివ్య కరుణ తిరుమల నుంచి సర్వత్రా ప్రసరించింది. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాలు, మందిరాలు సాకారమయ్యాయి. ఆ పరంపరలోనిదే మహారాష్ట్ర నాందేడ్లోని ధానేశ్వర్ నగర్లో నెలకొన్న చిన్మయ మిషన్ వారి సౌజన్యంతో కొనసాగుతోన్న శ్రీవేంకటేశ్వర స్వామివారి మందిరం. సువిశాలమైన ప్రాంగణంలో, ప్రశాంతత పరిమళించే దివ్యస్థలిలో ఈ మందిరం గోచరమవుతున్నది. శ్రీవేంకటేశ్వరుడి రూపం ఎక్కడ కొలువుదీరినా ఆ స్థలం ఇలా వైకుంఠమే. ఆ సన్నిధి ప్రత్యక్ష తిరుమలే. మొదటి అంతస్తులో ఉన్న మందిరానికి వెళ్లడానికి దిగువ నుంచి మెట్ల మార్గం ఉంది. మందిర అగ్రభాగాన గాలిగోపురం విరాజిల్లుతోంది. మెట్ల మార్గం పైభాగాన జయ విజయుల ప్రతిమలు ఆకట్టుకుంటాయి. చలువరాతి ముఖమంటపంతో, స్వచ్ఛమైన పరిసరాలతో, ఆహ్లాదకర వాతావరణంలో, మనస్సును సేదదీర్చే కట్టడాలతో ఈ మందిరం ఓ రసార్ణవమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. సకల భువన భాండాల్ని పరిపాలించే కలియుగానికి అధినాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమలేశుడు తన్మయ రూపుడిగా భక్తుల్ని తరింపజేయడానికి అలవైకుంఠం నుంచి ఇలకు దిగివచ్చాడు. నాందేడ్లోని ధానేశ్వర్ నగర్లో నెలకొన్న ఈ మందిరంలోని గర్భాలయంలో స్వామి సమ్మోహనాకృతి నవనమోన్మేషంగా ప్రకటితమవుతుంది. 12 అడుగుల భారీ విగ్రహాకృతిలో సౌందర్యమంతా పోతపోసినట్టుగా శ్రీవారి దివ్యమంగళ విగ్రహం భక్తుల ముంగిట సాకారమవుతుంది. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీవత్స చిహ్న శరణాగతి పారిజాత అంటూ శ్రీవేంకటేశ్వరుణ్ణి ఎన్నెన్నో పేర్లతో భక్తులు ఆర్తిగా కీర్తిస్తారు. ఏ పేరుతో పిలిచినా స్వామి స్పందిస్తాడు. భక్తుల మొరల్ని ఆలకిస్తాడు. తిరుమలలో ఉన్న రూపం ఎక్కడ ఉన్నా అది శ్రీవారి దివ్యమంగళ ఆకృతే. అందుకు నిదర్శనమే నాందేడ్లోని ధానేశ్వర్ నగర్లో ఉన్న ఈ మందిరం. గర్భాలయంలో దివ్య సమ్మోహన రూపంలో స్వామి గోచరమవుతాడు. సంపూర్ణ అలంకార యశస్సుతో సర్వతేజోమయ సౌందర్యాత్మక నిధిగా స్వామి దర్శనమిస్తున్నాడు. వరాహ పురాణంలో శ్రీనివాస వైభవాన్ని వర్ణించిన రీతిలో శ్రీవేంకటేశ, నువ్వు లక్ష్మీదేవికి నివాసమైన లక్ష్మీ నిలయేశుడివి, సద్గుణ సముద్రుడివి, సంసారసాగరాన్ని తరింపజేయడానికి విచ్చేసిన పుణ్యరాశివి, వేదాంత వేద్యుడివి, భక్తులకు సత్వరం స్వాధీనమయ్యే పరమదయామూర్తివి అంటూ స్వామిని వివిధ రీతుల్లో కీర్తిస్తారు. సంసారసాగర సముత్తరణైకసేతో అని స్వామిని శ్లాఘిస్తారు. సంసారం అనే సాగరాన్ని జయప్రదంగా, శుభప్రదంగా అధిగమించడానికి శ్రీనివాస మహాప్రభువు దారిదీపమై భాసిల్లుతున్నాడు. అలాంటి మహా తేజో విరాజితుడైన స్వామి ఈ మందిరంలో సర్వజనాకర్షణమూర్తిగా, సమస్త సన్మంగళప్రద స్ఫూర్తిగా తేజరిల్లుతున్నాడు. 12 అడుగులలో దర్శనమిచ్చే పావనమూర్తిగా
శ్రీనివాసుడు ఇక్కడ శోభిల్లుతున్నాడు. మందిరం అంటే మనసును మురిపింపచేసేది, ఆలయం అంటే ఆత్మను లయం చేసే సన్నిధి. మనోమందిరంలో పరమాత్మను నెలకొల్పుకుంటే ప్రతి మది మందిరమవుతుంది. మేలిమి చక్కదనంబుల ఘన యశస్సు రారాజుగా శ్రీనివాసుడు ఈ మందిరంలో కొలువుదీరి ఉంటాడు. భక్తుల ఆకాంక్షల్ని నెరవేర్చటానికి నేను సదా సిద్ధం అనే రీతిలో స్థానకమూర్తిగా శ్రీనివాసుడు సుందర సుమనోహరుడిగా తేజరిల్లుతున్నాడు. ఎందరో భక్తుల పుణ్యఫల విశేషంగా స్వామి రూపం గోచరమవుతుంది. శ్రీనివాసుడి రూపంలోనే ఎంతో మహత్తు ఉన్నది. ఎంతటి వారినైనా ఆకర్షించే దివ్యరూపం శ్రీనివాసుడి మంగళరూపం. ఆ పరంపర ఈ మందిరంలో కూడా కొనసాగింది. సాలగ్రామ శిలా శోభితంగా అలరారుతోన్న ఈ మూర్తి హృద్యమైన అలంకారిక శోభకు మారుపేరుగా నిలుస్తోంది. నీ రూపమది నిక్కమైనది, నీ అనుగ్రహమది నా జన్మ చరితార్థము చేయునది, నీ దర్శనమది సకల సన్మంగళకారకమది అంటూ సంకీర్తనాచార్యులు స్వామి వైభవాన్ని వివిధ రీతుల్లో కీర్తించారు. తథాస్థం మ్రియమాణం తు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నమామి పరమాంగతిం. ఎవరైతే అంత్యవేళలో నన్ను స్మరిస్తారో వారు నన్నే చేరుకుంటారని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. ఎవరైతే తమ మనస్సు శరీరం తమ స్వాధీనంలో ఉన్నప్పుడే విశ్వరూపుడైన నన్ను స్మరిస్తారో వారిని నేను సదా రక్షిస్తాను. అట్టివారు నా దయాసింధువులో నిరంతరం ఓలలాడుతారు అని శ్రీవేంకటేశ్వరుడు అభయమిచ్చాడు. లక్ష్మీదేవితో కూడి విగ్రహరూపంలో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి అర్చించడమే మోక్షప్రాప్తికి రాజమార్గమని లక్ష్మీ విశిష్టాద్వైతం ప్రతిపాదించింది. ఈ మందిరంలో నెలకొన్న మహావిరాన్మూర్తి శ్రీనివాసుడి హృదయ భాగంలో వ్యూహ లక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ మందిరంలో ఉన్న శ్రీనివాసుడి దర్శనం వల్ల భక్తుల సమస్త అభీష్టాలు సాకారమవుతాయని విశ్వసిస్తారు. పావన గోదావరి తీరాన ఉన్న ఈ మందిరం భక్తుల పాలిట పుణ్యాల పేటి. పలు ఉపాలయాలతో చూడచక్కటి ముఖ మంటప సౌందర్యాతిశయంతో ఈ మందిర ప్రాంగణం భక్తులకు భవ్యానందాన్ని పంచుతుంది. స్వామివారి ముఖ్య మందిరానికి ఇరువైపులా శ్రీవారి ఇరు దేవేరుల మంగళకర మూర్తులుండడం విశేషం. గణపతి, మారుతి ప్రత్యేక మందిరాల్లో నెలకొని భక్తులకు శుభదీవెనలు అనుగ్రహిస్తారు. దక్షిణ గంగ గోదావరి సమీపాన ఉన్న ఈ మందిరం మరింత పవిత్రతను ప్రత్యేకతను సంతరించుకుంది. మరాఠీ సీమ గోదావరికి పుట్టిల్లు. గోహత్యా పాతకం సంక్రమించిన గౌతమ మహర్షి శివుడి కోసం చేసిన తపస్సు వల్ల గోదావరి అవతరించింది అంటారు. స్థూల శంకర రూపాలుగా భావించే 5 శిఖరాల్లో ఒకటైన బ్రహ్మగిరి నుంచి గోదావరి ఉద్భవించింది. గోవును బతికించి సకల సంపదలు వృద్ధి చెందడానికి కారకమైంది కాబట్టి ఆ జలవాహిని గోదావరి అయినది. జలసిరులు వెల్లివిరిసిన చోట నాగరికత పరిఢవిల్లుతుంది, జీవన వికాసం ప్రచోదనమవుతుంది. అందుకే సనాతన ధర్మంలో జలనిధుల్ని ప్రత్యేక దైవ సత్యరూపాలుగా ఆరాధిస్తారు. నదీనదాల పట్ల కృతజ్ఞత ప్రకటిస్తారు. ఆ నేపథ్యంలో దక్షిణ జీవనవాహిని అయిన గోదావరి నదికి ఎంతో ప్రశస్తి, ప్రత్యేకత ఉన్నాయి. పావన చరితగా, జీవన సరితగా, సకల సంపత్ సమేతగా గోదావరి సాకారమయ్యింది. గోదారమ్మ తన పుట్టినింట పులకరింతగా, భక్తి పారవస్య సంభరితంగా వర్ధిల్లుతోంది. ఆ పరంపరలో గోదావరి తీరాన ఉన్న ఈ మందిరం ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను భక్తులకందిస్తోంది. శ్రీవారి నెలవుతో పాటు శ్రీహరి ఇరుదేవేరులైన శ్రీమహాలక్ష్మి, పద్మావతీదేవి విగ్రహాకృతులు ముఖమంటపంలో ఉంటాయి. ప్రధానాలయానికి, గర్భాలయానికి ఇరువైపులా ఈ తరహాలో ఇరుదేవేరులు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ముఖమంటపంలోనే సర్వకార్య సిద్ధిప్రద మహాగణపతి మందిరమున్నది. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే శ్రీ గణేశుడు చిన్మయమూర్తిగా దర్శనమిస్తున్నాడు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ శ్రీవారి సన్నిధి అద్వితీయమైన ప్రశాంతతకు ఆలవాలం. 2 అంతస్తులతో కూడిన ఈ కట్టడం చిన్మయ మిషన్కు సంబంధించిన మందిరాలలో పేరెన్నిక కన్నది. ఈ సంస్థకు సంబంధించిన ఆధ్యాత్మిక గురువులెందరో ఈ మందిరాన్ని సందర్శించారు. సామాజిక సేవ ద్వారా ఆధ్యాత్మిక చింతన అనే సందేశాన్ని చిన్మయ మిషన్ ఈ తరహా మందిరాల నిర్మాణం ద్వారా అందిస్తోంది. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఈ మందిరం నిర్మితమైంది.
మందిర నిత్య వ్యవహారాలు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్మయ మిషన్ ఎన్నో మందిరాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్ని నిర్మించి నిర్వహిస్తోంది. ఆ పరంపరలోనే ఈ మందిరం కూడా ఆవిష్కారమైంది. ఆధ్యాత్మిక చింతన ద్వారా సామాజిక పరివర్తన అనే నినాదంతో చిన్మయ మిషన్ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఉపనిషత్తులోని దివ్యజ్ఞానాన్ని, భగవద్గీతలోని విలువల్ని మానవాళికి చేరువ చెయ్యాలనే లక్ష్యాన్ని చిన్మయ మిషన్ నిర్దేశించుకుంది. చిన్మయానంద సరస్వతి ఈ సంస్థను స్థాపించారు. ఆ తరువాత స్వామి స్వరూపానంద నేతృత్వం వహించారు. తేజోమయానంద సరస్వతి, చిదానంద సరస్వతి వంటి ఆధ్యాత్మిక గురువులు ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే సూత్రాల ప్రాతిపదికగా విశ్వశాంతిని నెలకొల్పడానికి చిన్మయ మిషన్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ నేపథ్యంలో సాకారమైనదే నాందేడ్ శ్రీవెంకటేశ్వర స్వామివారి మందిరం. ఈ మందిర దర్శనం భక్తులందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని, మానసికోల్లాసాన్ని అందిస్తుంది. సకల మనోకామ్యాల్ని నెరవేరుస్తుంది. నిగమాగమ సంవేద్యుడు, సకల భక్తకోటి ఆరాధ్యుడు శ్రీ వెంకటేశ్వరుడు. అందరి హృదయాలలో వెలిగే పరంజ్యోతి పరమాత్మ శ్రీనివాసుడు. అభయవరద హస్తాల్ని ప్రదర్శిస్తూ నన్ను సేవిస్తే అభయం, నన్ను ఆశ్రయిస్తే మీకు వరప్రదాయకం అనే సందేశాన్ని శ్రీవారు తన మూర్తిమత్వం ద్వారా అందిస్తున్నారు. ఆ శ్రీనివాస పరబ్రహ్మకు వందనాల్ని సమర్పించుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.